హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవి క్రియేషన్స్. నేను మీ వెంకట శివ. ఈ రోజు మరో కొత్త అప్డేట్తో నేను మీ ముందున్నాను. మానస శర్మ డైరెక్ట్ చేసిన మూవీ రాకాశ. ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. దీనిని నిహారిక కొనిదెల ప్రొడ్యూస్ చేశారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్స్ లో ప్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. మానస శర్మని చూస్తే చాలా మంది ఒకటే కామెంట్ చేస్తున్నారు, ఒకటే డైలాగ్ చేస్తున్నారు. అదేంటి అనేది నేను లాస్ట్ లో చెప్తాను. ఈ మూవీలో డీడీ మెయిన్ క్యారెక్టర్ లో డీడీ అదేనండి సంగీత్ శోభన్ అండ్ నయన్ సారిక వీళ్ళు మెయిన్ క్యారెక్టర్ లో హీరో అండ్ హీరోయిన్ గా చేస్తున్నారు. సంగీత్ శోభన్ అంటే ఒకటే గుర్తొస్తుంది, డీడీ తన కామెడీ టైమింగ్, కామెడీ ఎక్స్ప్రెషన్స్ అంతా వేరే లెవెల్ ఉంటుంది. గెటప్ సీన్ కూడా ఇందులో ఉన్నాడు సపోర్టింగ్ మెయిన్ క్యారెక్టర్ లో. గెటప్ సీన్ కామెడీ టైమింగ్ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. గెటప్ సీన్ కి వచ్చిన పేరే అది, కామెడీ లెవెల్ అసలు వేరే లెవెల్ అది. గెటప్ సీన్ ఇంకా మెయిన్ మూవీస్ చేయడేమో అనుకున్నాను, కమెడియన్ మూవీస్ అన్ని. ఒక హీరోగా చేసి హిట్ కొట్టిన గెటప్ సీన్ మళ్ళీ కమెడియన్ గా చేస్తాడా లేదా అని ఎక్స్పెక్ట్ చేశాను. తన కమెడియన్ గా చేయడం అనేది మళ్ళీ చాలా బాగుంది, కంబ్యాక్ ఇచ్చినట్టుగా ఉంది. గెటప్ సీన్ కామెడీ టైమింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా సంగీత్ శోభన్ కి గెటప్ సీన్ యాడ్ అయితే ఈ మూవీ ఎలా ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఆ రేంజ్ లో ఉంటుందని కూడా నేను ఎక్స్పెక్ట్ చేశాను. ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే రాకాశ మూవీ టైటిల్ తగ్గట్టుగానే కొంచెం భయంకరంగా, కొంచెం హారర్గా వేరే లెవెల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసాం. స్టోరీ లైన్ చూసుకుంటే స్టోరీ లైన్ అనేది చాలా బాగుంది. ఒక ఊర్లో ఒక మహల్ ఉంటుంది, అంటే కోట ఉంటుంది. ఆ కోటలో ప్రతి సంవత్సరం నరబలి ఇస్తూ ఉంటారు. ఆ నరబలి అనేది ఎందుకు ఇస్తున్నారు, అసలు ఇవ్వాల్సిన అవసరం ఏంటి, మన హీరో వచ్చి ఏం చేస్తాడు, ఆ ఊర్లోకి ఎలా వస్తాడు అనేది మెయిన్ స్టోరీ లైన్. ఆ నరబలిని ఆపడానికి మన సంగీత్ ఏమేం చేస్తాడు, ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటాడు అనేది స్టోరీ లైన్ చాలా బాగుంది. కంటెంట్ కూడా చాలా మంచి కంటెంట్. దాన్ని ప్రజెంట్ చేసే విధానం కొంచెం బాగలేదేమో అనిపించింది. ఈ మూవీ పాజిటివ్స్ చూసుకుంటే అసలు ఆ ఫస్ట్ 15 మినిట్స్, ఫస్ట్ 20 మినిట్స్ ఫస్ట్ హాఫ్లో మనల్ని స్క్రీన్కి అట్రాక్ట్ చేసేస్తాడు. ఆ యాంగ్జైటీ అనేది ఉంటుంది, స్క్రీన్నే అటాచ్ అయ్యేలా చేస్తాడు. ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది ఫస్ట్ 20 మినిట్స్. కానీ ఆ ఫస్ట్ 20 మినిట్స్ స్టోరీనే ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీస్తూ ఉంటాడు. అలా ఉంటుంది. ఫస్ట్ 20 మినిట్స్ స్టోరీ చూసి లాస్ట్ ప్రీ సీక్వెల్ స్టోరీ చూసినా బాగుండు అన్నట్టుగా ఉంటుంది. అక్కడి నుంచి కూడా స్టోరీ చూసినా అర్థమైంది. ఇంకా పాజిటివ్స్ చెప్పాలి అంటే ఇంకా స్క్రీన్ ని చూస్తూనే ఉంటాం ఆ ఫస్ట్ 20 మినిట్స్ ఫస్ట్ హాఫ్ లో. తర్వాత గెటప్ సీన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. తర్వాత సంగీత్ శోభను కామెడీ యాంగిల్ ని పికప్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ పికప్ అయిన తర్వాత తను ఆ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడతాడు అనేదాన్ని ఆ కామెడీ యాంగిల్లో చూపించి కామెడీ అనేది అక్కడి నుంచి పండించాడు. అది కొంచెం బాగుంది. మ్యూజిక్ కొంచెం పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టోరీ లైన్కి. ఫస్ట్ హాఫ్ అంతా సేమ్ ఒకటే కంటెంట్ మీద రన్ అవుతూ ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఇంకా కంటెంట్ ఏం లేదు. ఇంకా హారర్ని సేమ్ సీన్స్ రిపీట్ అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక చోట భయపెట్టాలని క్రియేట్ చేస్తారు, ఆ భయపెట్టడాన్ని సీన్నే రిపీట్ అవుతూ అన్నట్టుగా ఉంటుంది. మెయిన్ స్టోరీ లైన్ హారర్ కాబట్టి దానికి తగ్గట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటాడు భయపెట్టాలి అని. అది కొంచెం ల్యాగ్ అయిందేమో అనిపిస్తుంది. స్క్రిప్ట్ అనేది చాలా బాగుంది, మంచి స్క్రిప్ట్. దాన్ని ప్రజెంట్ చేసే విధానం ఇంకొంచెం మారినట్టయితే బాగుండేమో అనిపించింది. ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా ఉందనేది కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కొత్త అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.